వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దికుంటా. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్ 177 స్క్వేర్ యార్డ్స్లో 30/53 డైమెన్షన్స్తో టోటల్ 1600 ఎస్ఎఫ్టీ చాలా మంచిగా కనిపిస్తున్న ఇండిపెండెంట్ హౌస్ మనకి రాంపల్లి విలేజ్ రోడ్ నుంచి కేవలం 300 to 400 మీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది. చాలా మంచి లొకేషన్లో ఉంది. నేను ఈ వీడియోలో మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ ప్రైస్ డీటెయిల్స్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్స్ అన్ని టోర్ చేసి చూపిస్తాను. మనకి నాగారం మున్సిపాలిటీలో వస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి G+1 పర్మిషన్తో ఉంది. చెర్లపల్లి రైల్వే జంక్షన్ నుంచి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ చాలా మంచి లొకేషన్లో అయితే వస్తుంది. మీరు లొకేషన్ చూడొచ్చండి. మనకి ఇండిపెండెంట్ హౌస్ ఇంత మంచి లొకేషన్లో వస్తుంది. మంచిగా సీసీ రోడ్స్ ఉండి, మున్సిపల్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్ ఉన్న ఇండిపెండెంట్ హౌస్. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నేను ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టోర్ చేసి చూపిస్తాను. అలాగే మన ఛానల్లో 70 lakhs నుంచి ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నాను. రాంపల్లి లొకేషన్లో, కాప్రా లొకేషన్లో కూడా G+1, G+2 డూప్లెక్స్, ట్రిప్లెక్స్ ఉన్నాయి. నా ఛానల్లో ప్రమోషన్స్ కూడా నేను March 1st నుంచి స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ప్రమోషన్స్ గురించి కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చు. నన్ను ఇక డిలే చేయకుండా మనం ఈ ప్రాపర్టీ మొత్తం టోర్ చేసి చూద్దాం. మీరు చూస్తున్నారు కానీ మనకి ఇంటి ఎలివేషన్ అనేది విధంగా చాలా బాగా వచ్చింది. మనకి మెరూన్, వైట్, ఎల్లో, గ్రే కలర్ ఇలా కొన్ని కాంబినేషన్స్తో బ్లూ టెక్స్చర్ ఫినిషింగ్, ఇంకా లపం ఫినిషింగ్ వచ్చి చాలా బాగా వచ్చింది. మనకి ఇక్కడ చెట్లు కూడా పెట్టుకోవడానికి స్పేస్ కూడా వచ్చి మంచిగా వచ్చింది. మీరు చూడొచ్చు, అది కూడా గ్రానైట్ ఫినిషింగ్ వచ్చింది. టోటల్ ప్రీమియం కన్స్ట్రక్షన్. మీరు ఎలివేషన్ కూడా చూడొచ్చు, చాలా బాగా కనిపిస్తుంది. ఈ విధంగా నేను ఇంటి లోపల తీసుకునే ముందు మీరు ఇక్కడ గమనిస్తే మనకి చెట్లు పెట్టుకునేంత స్పేస్ కూడా మనకి చాలా బాగా గ్రానైట్ తోటి ఫినిషింగ్ వచ్చి మనకి ఐరన్ స్టాండ్స్ కూడా ఇచ్చారు. సో దట్ చెట్లు పెట్టుకున్న తర్వాత మొక్కలు తినకుండా, జంతువులు ఏవి తినకుండా మంచిగా ఇచ్చారు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు ఎస్యూవీ, ఎంయూవీ ఏదైనా మనం పార్క్ చేసుకోవడానికి స్పేస్ అయితే వస్తుంది. కాలనీ లొకేషన్ కూడా మీరు చూడొచ్చు, చాలా బాగా ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి ర్యాంప్ అనేది ఈ విధంగా వచ్చి చాలా బాగా వచ్చింది. మొత్తం 2 కలర్స్ యూజ్ చేశారు. టైల్స్ ఇంకా గ్రానైట్ యూజ్ చేసి చాలా బాగా వచ్చింది. గేట్ కూడా గమనిస్తే గేట్ కూడా చాలా వైడ్గా వచ్చిందండి. ఆల్మోస్ట్ 9.5-10 feet దాకా వచ్చింది. చాలా బాగుంది. ఈ విధంగా మనకి గేట్ బీమ్ కూడా కంప్లీట్గా గ్రానైట్ తోటి వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మీరు ఎలివేషన్లో కూడా చూసినట్టు అయితే మనకి ఈ విధంగా చాలా బాగా డిజైన్ అయితే వచ్చింది. మంచి ఆర్ట్ పీస్ కూడా వచ్చి, లైట్స్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు పార్కింగ్ స్పేస్లోకి తీసుకొని వెళ్ళి పార్కింగ్ స్పేస్ నుంచి లోపల డబుల్ బెడ్రూమ్ ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తాను. ముందుగా మీరు గమనిస్తే పార్కింగ్ స్పేస్ చూడొచ్చండి. మనకు ఒక హ్యాచ్ బ్యాక్ పెట్టుకున్న తర్వాత కూడా ఒక 2 wheelers 2 పెట్టుకోవచ్చు. అదే సెట్ బ్యాక్స్లో కూడా ఇంకా 2 wheelers పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. ముందుగా మీరు గమనిస్తే మనకి డోర్ దగ్గర ఎలివేషన్ ఏదైతే ఉందో ఎంట్రన్స్ ఎలివేషన్లో మీరు చూడొచ్చు, బీచ్ కలర్ టైల్స్తో మంచిగా వచ్చే 2x4 టైల్స్ అయితే వేశారు. అదేవిధంగా గ్రానైట్ మనకి ఫ్రేమింగ్ ఏదైతే ఉందో మొత్తం గ్రానైట్ తోటి వచ్చింది. ఈ విధంగా మీరు చూడొచ్చు, ఈ విధంగా మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు చూసినట్టు అవుతాయి, స్టెప్స్ కూడా మంచిగా గ్రానైట్ తోటి మంచిగా వచ్చింది. 2 కలర్స్ యూజ్ చేశారు. మొత్తం పార్కింగ్ స్పేస్ కూడా టైగర్ ఇంకా సిల్వర్ బ్రౌన్ కలర్ కాంబినేషన్స్తో ఇచ్చారు. అదేవిధంగా స్టేర్స్ కింద మీరు గమనించినట్టు అవుతాయి, మనకి ఇక్కడ స్టేర్స్ కింద మనకి వాషింగ్ మిషన్ కోసము, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పోర్ట్స్ కూడా ఇచ్చారు. చాలా బాగా వస్తుంది. మనకి వాటర్ కనెక్షన్ అనేది అటువైపు వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ వచ్చింది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పోర్ట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సెట్ బ్యాక్స్ వచ్చే సమయానికి మనకి ఆల్మోస్ట్ 18 inches దాకా సెట్ బ్యాక్స్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకెళ్లే ముందు మీరు నార్త్ సైడ్ సెట్ బ్యాక్ ఎలా వచ్చింది అనేది కూడా మీకు చూపిస్తాను. నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్ మీరు చూడొచ్చు, ఆల్మోస్ట్ 3.2 feet 3.4 feet దాకా సెట్ బ్యాక్స్ అయితే వచ్చిందండి. మీరు గమనించవచ్చు ఇక్కడ. అదేవిధంగా మనకి పీవీసీ ఫాల్ సీలింగ్ కూడా వచ్చింది. మీరు చూడొచ్చు ఇక్కడ, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్తాను. ఇంటి లోపల మనకి హాల్ ఇంకా డబుల్ బెడ్రూమ్ ఎలా వచ్చింది నేను మీకు చూపిస్తాను. ముందుగా మీరు గమనిస్తే 2.5x5 డైమెన్షన్స్తో టైల్స్ అయితే వచ్చాయి, పెద్ద టైల్స్. అదేవిధంగా జిప్సమ్ ఫాల్ సీలింగ్ కూడా వచ్చింది. మీరు చూడొచ్చు ఇక్కడ జిప్సమ్ ఫాల్ సీలింగ్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. మీరు చూడొచ్చు, మంచిగా వచ్చింది. అదేవిధంగా నేను ఇంటి లోపలికి వచ్చిన తర్వాత నార్త్ సైడ్ గమనిస్తే మనకి ఫోటో ఫ్రేమ్ ఫినిషింగ్ వచ్చి ఈ విధంగా 5x5 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో అయితే వస్తుంది. చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే మనకి ఈ విధంగా టీవీ యూనిట్ పెట్టుకోవడానికి చాలా బాగా స్పేస్ అయితే వస్తుంది. ఇది కూడా మీరు గమనించవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ పూజా రూమ్ అనేది ఈ విధంగా వస్తుందండి. ఇద్దరు కూర్చొని పూజ చేసుకునేంత స్పేస్ అయితే వస్తుంది. మళ్ళీ లివింగ్ రూమ్ కూడా చూపిస్తాను మీకు. అదేవిధంగా పూజా రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ స్పేస్ అంతా మనకి మంచిగా యూటిలైజ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ డైనింగ్ టేబుల్ కూడా యూస్ చేసుకోవచ్చు. 4 table డైనింగ్ టేబుల్ యూస్ చేసుకోవచ్చు. ఒకటి ఈస్ట్ సైడ్, ఇంకో నార్త్ సైడ్, 2 వైపులా మనకి
మీడియం టు స్మాల్ డోర్స్ అయితే వచ్చాయి. ఒకటి 3/5 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో కూడా వచ్చి చాలా బాగా వస్తుంది. మనకి ఇక్కడ గమనిస్తే హ్యాండ్ వాష్ యూనిట్ అయితే వస్తుంది. నేను ఇంటి వెనకాల వైపు సెట్ బ్యాక్స్ ఎలా వచ్చింది అనేది కూడా ఇప్పుడు చూపిస్తాను. మీరు ఇక్కడ గమనిస్తే మన కిచెన్ అనేది చాలా స్పేషియస్గా వస్తుందండి. మీరు చూడొచ్చు కిచెన్ అనేది చాలా స్పేషియస్గా వస్తుంది. ఈ విధంగా చాలా స్పేషియస్గా వచ్చింది. అట్లీస్ట్ ఇది 12/8 12/9 డైమెన్షన్స్తో వస్తుంది. మనకి ఇక్కడ రిఫ్రిజిరేటర్ యూనిట్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఆర్చ్ కూడా వచ్చింది. బయట మీరు చూడొచ్చు ఆర్చ్ కూడా వచ్చింది. లోపలికి వస్తే మనకి షెల్ఫ్స్ అన్ని ఈ విధంగా వచ్చి మనకి ప్లాట్ఫామ్ అనేది యూ ప్లాట్ఫామ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ గమనిస్తే మనకి పోర్ట్స్ కూడా సరిపోయేటన్ని పోర్ట్స్ కూడా వచ్చాయి. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ గమనిస్తే 3/4 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో కూడా వస్తుంది ఇక్కడ. అదేవిధంగా చిమ్నీ కోసము వాటర్ ప్యూరిఫైయర్ కోసం 2 పోర్ట్స్ ఆల్రెడీ ఇచ్చారు. మనకి చాలా స్పేషియస్గా వచ్చిన కిచెన్ రూమ్ ఉంది. ఇప్పుడు నేను మీకు నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్ చూపిస్తాను. ముందుగా మీరు గమనించవచ్చు నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్ ఎలా వచ్చింది అనేది. నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్ ఈ విధంగా వచ్చింది. చాలా బాగా వచ్చింది. 3 feet 3.5 feet దాకా స్పేస్ అయితే వస్తుంది. అట్ ద సేమ్ టైం నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి ఈ విధంగా బోర్ అయితే వేశారు. ఇది 400 feet దాకా డెక్ చేశారు. అట్ ద సేమ్ టైం మనకి సెట్ బ్యాక్స్ వెనకాల వైపు ఆల్మోస్ట్ 3 feet ప్లస్ వస్తుంది. మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి, అట్ ద సేమ్ టైం యూటెన్సిల్స్ కానీ క్లాత్స్ కానీ క్లీన్ చేసుకోవడానికి, వాష్ చేసుకోవడానికి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు గమనిస్తే మనకి వాటర్ అనేది ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు. మున్సిపల్ వాటర్ ఇక్కడ వస్తుంది, మున్సిపల్ వాటర్ స్టోరేజ్. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు లోపల తీసుకొని వెళ్ళి మనకి లోపల డబుల్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఎలా వచ్చిందనేది నేను మీకు చూపిస్తాను. ముందుగా మీరు గమనిస్తే నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీకు చూపిస్తాను. ఇక్కడ గమనిస్తే మనకి ఇండియన్ స్టైల్లో ఒకటి టాయిలెట్ అయితే ఇచ్చారు, కామన్ టాయిలెట్. రూఫ్కి టచ్ అయితే 2/4 టైల్స్ వచ్చాయి. అట్ ద సేమ్ టైం ఫాల్ సీలింగ్ కూడా వచ్చింది. కామన్ గీజర్ పాయింట్స్ దీనికి. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న గీజరే ఇక్కడ కూడా యూజ్ చేసుకుంటాము. ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి చాలా స్పేషియస్గా వచ్చిందండి. ఇది అట్లీస్ట్ మనకి 10/12 డైమెన్షన్స్తో 10/10 డైమెన్షన్స్తో వస్తుంది. యూపీవీసీ విండో ఒకటి సౌత్ సైడ్లో వచ్చింది. ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు మీరు, చాలా మంచిగా వచ్చిందండి. అట్ ద సేమ్ టైం షెల్ఫ్స్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా షెల్ఫ్స్ నేను మీకు చూపిస్తున్నాను. షెల్ఫ్స్ కూడా చాలా బాగా వచ్చింది. దీంట్లో 5/6 డైమెన్షన్స్తో ఉన్న బెడ్ యూస్ చేసిన తర్వాత కూడా ఒకటి స్టడీ టేబుల్ యూస్ చేసుకోవచ్చు. అంత స్పేస్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్ బాత్తో ఉంది. మీరు గమనించవచ్చు. అది కూడా మనకి అల్మారా స్పేస్ వచ్చింది ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా షెల్ఫ్స్ కూడా వచ్చి, సజ్జా కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా గమనిస్తే మీరు 5/4 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో, ఫోటో ఫ్రేమ్ ఫినిష్ తోటి చాలా బాగా వచ్చింది. మొత్తం ఫ్లోరింగ్ కూడా మొత్తం మనకి టైల్సే వచ్చాయి, మార్బుల్ ఇక్కడ యూజ్ చేయలేదు. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఈ విధంగా మనకి ఫాల్ సీలింగ్ అనేది చాలా బాగా వస్తుంది. మంచిగా ఫిట్ లైట్స్ కూడా పెట్టారు, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇది అటాచ్ టాయిలెట్ బాత్తో వస్తుంది. 2/4 టైల్స్ తోటి మనకి ఈ విధంగా ఫాల్ సీలింగ్ కూడా లైట్ ఇచ్చి చాలా బాగా వచ్చిందండి. వెస్ట్రన్ స్టైల్ కమౌట్స్ వచ్చి చాలా బాగా వస్తుంది. నేను ఇంతసేపు మీకు 177 స్క్వేర్ యార్డ్స్లో 30/53 డైమెన్షన్స్తో 1600 SFTతో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ మీకు చూపిస్తూ ఉన్నాను. ఇది రాంపల్లి విలేజ్ మెయిన్ రోడ్ నుంచి కేవలం 300 to 400 మీటర్ డిస్టెన్స్ వస్తుంది. చెర్లపల్లి రైల్వే జంక్షన్ నుంచి 4 kilometers కంటే తక్కువ డిస్టెన్స్ అయితే వస్తుంది. మనకి ఇండిపెండెంట్ హౌస్ 98 lakh రూపీస్ కోట్ చేస్తున్నారు. మీరు ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నా, ఈ ఇండిపెండెంట్ హౌస్ మీకు నచ్చినా మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. సో దట్ నేను మీకు సైట్ విజిట్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ లోన్ డీటెయిల్స్ కూడా ఇవ్వగలుగుతాను. మన ఛానల్లో ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ప్రీవియస్ వీడియోస్ కూడా నాకు చెక్ చేయండి. మీకు నచ్చినట్టుగా ఇండిపెండెంట్ హౌస్తో నన్ను కన్సల్ట్ చేయండి. నేను సైట్ విజిట్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. March 1 నుంచి March 1 నుంచి నేను ప్రమోషన్స్ తీసుకొస్తున్నాను కాబట్టి ప్రమోషన్స్ గురించి కూడా నన్ను ఎంక్వైరీ చేయొచ్చు. సో దట్ నేను అవి కూడా సపోర్ట్ చేయగలుగుతాను. ఇక మీదట మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.